రాయలసీమ స్పెషల్ నెయ్యి కారం దోశ తయారీ విధానం. ముందుగా ఎండుమిర్చిని నానబెట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకొని, పోపు కోసము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత కరివేపాకు వేగిన తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చట్నీ వేసి స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా అయితే ఒక దోశ వేసి ఆ దోశను 2 వైపులా చక్కగా కాలిన తరువాత ఇలా ఎర్రకారం అప్లై చేసి నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎగ్ దోశ కోసము దోశ మీద తయారు చేసినటువంటి కారము, పగలగొట్టినటువంటి కోడిగుడ్లు వేసి చక్కగా ఇలా దోశ మొత్తం అనుకొని ఆయిల్ అప్లై చేసి అటువైపు తిప్పుకొని చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎర్రకారం ఎగ్ దోశ రెడీ. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లెయిన్ దోశల్లో కూడా ఎర్రకారం సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.